జగిత్యాల కాంగ్రెస్ వ్యవహారాలన్నీ సంజయ్ చూస్తాడు. కాంగ్రెస్ కౌన్సిలర్ టికెట్లు కూడా పంచుతాడు. కానీ పార్టీ మారలేదట. ఒకవైపు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గీయులకు సంజయ్ బీఫామ్లు ఇవ్వడం లేదంటూ రచ్చ కూడా జరుగుతోంది. కానీ ఇవేమీ లెక్కలోకి రావు. ఇవాళ సంజయ్ ఫిరాయింపు కేసులో క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. రేవంత్ సమక్షంలోనే పార్టీలో చేరిన సంజయ్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేశారు జగదీష్ రెడ్డి. కానీ సంజయ్ పార్టీ మారనడానికి తగిన ఆధారాలు లేవని ఇవాళ క్లీన్ చిట్ ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, సంజయ్ గురించిన వ్యవహారాలను మనం చూస్తున్నాం. పార్టీ మారలేదని చెప్పేసి స్పష్టంగా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఒకవైపు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గీయులకు, సంజయ్ వర్గీయులకు నిన్న బీఫామ్లకు సంబంధించి ఎంత చర్చ జరిగిందో మనం చూస్తూనే ఉన్నాము. అలాగే సీఎం సమక్షంలో, రేవంత్ రెడ్డి సమక్షంలో అతను ఆ పార్టీలో జాయిన్ చేయడం కూడా జరిగింది. కానీ ఇవాళ వస్తే దానికి రిజల్ట్ అపోజిట్గా ఉంది. ఏమంటారు దీనికి సంబంధించి? 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పి పిటిషన్లు అయితే వచ్చాయి. అయితే 7 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్లీన్ చిట్ వచ్చింది. ఈరోజు సంజయ్ అంశానికి సంబంధించినటువంటి క్లీన్ చిట్ వచ్చింది. ఆయన బీఆర్ఎస్ పార్టీలో నుండి కాంగ్రెస్లో చేరినడానికి తగిన ఆధారాలు లేవని చెప్పి స్పీకర్ అయితే క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే మన ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో అత్యధికంగా ఈ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వివాదం అయింది. ఎందుకంటే సంజయ్ పార్టీ మారడాన్ని అక్కడ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఆయన పార్టీలో జాయిన్ అవుతానన్న కానించి జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధపడ్డాడు. పెద్ద వివాదం అయింది. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ నియోజకవర్గం పెద్ద హెడేక్ గా మారినటువంటి పరిస్థితి. తాజాగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా లేని రచ్చ ఆ నియోజకవర్గం, జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. 50 వార్డులు ఉన్నాయి జగిత్యాల మున్సిపాలిటీలో. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వాలని చెప్పి జీవన్ రెడ్డి ముందు నుంచి ఆర్గ్యూ చేస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కష్టకాలంలో ఉన్న వారికి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని ఆయన పట్టుబడుతూ వస్తున్నారు. తన గొంతు కోసారు కానీ కార్యకర్తలకు గొంతు కోయకండి అని చెప్పి ఆయన పెద్దలకు కూడా ఫిర్యాదు చేశారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్ కు ఆయన ఫిర్యాదు చేశారు. ఎందుకంటే పార్టీలో ఏదైతే నిన్న మొన్న వచ్చినటువంటి వారికి టికెట్లు ఇవ్వడం సరైంది కాదని చెప్పి ఆయన బహాటంగానే మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. పెద్ద రచ్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆయన పార్టీలో చేరలేదని చెప్పి అఫిడవిట్ ఇచ్చారు. ఏదైతే స్పీకర్ విచారణ సందర్భంలో నేను పార్టీ మారలేదని చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ బీఫామ్లు అక్కడ మున్సిపల్ అభ్యర్థులకు అందిస్తా ఉన్నారు. ఓవైపు జడ్జిమెంట్ తర్వాత అక్కడ సంజయ్ జగిత్యాలలో మాట్లాడారు. నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సాగుతున్నాను అంటూనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఫామ్లు ఇస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటు నిజామాబాద్ పార్లమెంటు సమీక్షా సమావేశం గాంధీ భవన్ లో జరిగింది. పిసిసి అధ్యక్షుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఆ సమీక్షా సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జగిత్యాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాజరయ్యారు. ఏదైతే ఈ సంజయ్ రాకను ఆయన తీవ్రంగా నిరసిస్తూ ఆ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఓవైపు ఆయన అఫిడవిట్ స్పీకర్కి ఇచ్చారు. నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఓవైపు కాంగ్రెస్ సమావేశాలకు ఎలా వస్తాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటాడని ఆయన తీవ్ర స్థాయిలో తప్పుపట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదమవుతున్నటువంటి నియోజకవర్గంగా ఉన్నటువంటి జగిత్యాలకు సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొంటూ ఉంటున్నారు. మరోవైపు బీఫామ్లు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గొంతు కోశారని చెప్పి జీవన్ రెడ్డి ఆరోపించారు. పెద్ద ఎత్తున పార్టీ కోసమే ఇన్నేళ్లు కష్టపడ్డ తమకు టికెట్లు ఇవ్వలేదని చెప్పి అక్కడ కార్యకర్తలు అయితే విలపిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోవైపు స్పీకర్ మాత్రం ఆయన పార్టీలో చేరిండనడానికి, బీఆర్ఎస్ పార్టీని వీడిండనడానికి ఎలాంటి ఆధారం లేవని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు పార్టీలో ఏదైతే ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు 8 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కేసు తీర్పు జరిగింది. అందులో
7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు బీఫామ్లు ఇస్తున్నారు. అదేవిధంగా ఆ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తాను. ఇటీవల మనం చూసినాం ర్యాలీలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పును అపహాస్యం చేస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ అన్ని డివిజన్లకు ఆయన కాంగ్రెస్ బీఫారాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాను. మొత్తానికైతే ఓవైపు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ స్పీకర్ వారి క్లీన్ చిట్ ఇవ్వడం పైన బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో తప్పుపడతా ఉంది. మరోవైపు వీరి కేసుకు సంబంధించి మరోసారి హైకోర్టుకు వెళ్లి కోర్టు ద్వారానైనా కోర్టులోనైనా వారిపై వేటు పడేలా పోరాటం చేస్తామని కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ప్రకటించారు. మరోవైపు కడియం శ్రీహరి కేసు అయితే విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.